హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ సీక్రెట్స్. ఈరోజు మన ఈ వీడియోలో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క లైవ్ మార్కెట్ ఒకసారి చూద్దాం. సో లైవ్ మార్కెట్ ప్రజెంట్ మార్కెట్లో చూసినట్టయితే బోత్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ రెండు కూడా ఫ్లాట్గా ఓపెన్ అయ్యాయి. సో సో బికాజ్ ఈరోజు ఉన్న పరిస్థితిని బట్టి చూసినట్టయితే కొంచెం స్ట్రాంగ్ పాజిటివ్ నేను చెప్పాను. మార్కెట్ అనేది నేను ఈవినింగ్ ఒకసారి డిస్కస్ చేసిన విషయాలు ఒకసారి మాట్లాడదాం. ప్రీవియస్ వీడియోలో మన ఇక్కడ ఉండగా ఎప్పుడైతే ఇక్కడ ఈ యొక్క టార్గెట్ 35,800కి వచ్చిందో ఇక్కడ ఒక రివర్సల్ ట్రేడ్ అనేది మనం ఇక్కడ అటెంప్ట్ చేసాం. నిన్న వీడియోలో మనం డిస్కస్ చేసాం. నిన్న ఇక్కడ నుంచి మనకి ఇమీడియట్గా ఈ లెవెల్, సో ఇమీడియట్గా ఈ లెవెల్ అనేది ఖచ్చితంగా ప్రైస్ యాక్షన్ ప్రకారంగా మనకి ఇది టెస్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఇమీడియట్గా ఒక టార్గెట్ పెట్టుకొని ఒక 12 పాయింట్స్ని మనం 2 లాట్స్తో 24 పాయింట్స్ మనం ఇక్కడ బుక్ చేయడం జరిగింది ప్రాఫిట్. నేను నా వీడియోలో మనం డిస్కస్ చేసాం అదే విషయాన్ని. సో నెక్స్ట్ ఏం చెప్పాను, ఇక్కడ నుంచి మార్కెట్ అనేది చాలాసేపు సస్టైన్ అయ్యి ఖచ్చితంగా మనకి ఈ యొక్క లెవెల్ని అయితే టెస్ట్ చేస్తుందని చెప్పాను. చూడండి, సో ఇది ఈ యొక్క ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని టెస్ట్ చేస్తుంది అని చెప్పేసాను. అదేవిధంగా ఇప్పుడు చూడండి, కరెక్ట్గా ఆ క్యాండిల్ యొక్క హైనే ఆ లెవెల్కి మనకి టెస్ట్ చేసింది. ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే మరలా ఇది క్లోజింగ్ టైంకి ఈ ఏరియాలో క్లోజ్ అవుతుందని అన్నాం. సో అక్కడే క్లోజ్ అయింది. సో 35,669 దగ్గర మనకు క్లోజ్ అయింది. మనకి ఈ యొక్క ఏరియాలో మనకి టెస్టింగ్ అనేది చెప్పాను. ఆ యొక్క హై అనేది 35,597 ఈ ఏరియాకి మనకు వస్తుంది. సో ఈ విధంగా మార్కెట్ అనేది జస్ట్ ప్రైస్ యాక్షన్ ప్రకారం మాత్రం ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ పర్టికులర్ పరిస్థితుల్లో మార్కెట్ అనేది ఇంకా స్ట్రాంగ్ పాజిటివ్గా ఇంకా కొనసాగే అవకాశం 36,000 ఖచ్చితంగా మార్కెట్ రీచ్ అవుతుందని మనం డిస్కస్ చేసాం. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ జస్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయిన తర్వాత జస్ట్ ప్రీవియస్ డే యొక్క క్లోజింగ్ ఎక్కడైతే క్లోజ్ అయిందో ఆ క్లోజింగ్ని జస్ట్ సపోర్ట్ తీసుకొని ఈ ఏరియాని సపోర్ట్ తీసుకుంది, స్ట్రాంగ్ సపోర్ట్. ఈ సపోర్ట్ తీసుకొని ఆటోమేటిక్గా మనకి సో కంటిన్యూస్గా మనకి ప్రజెంట్ అనేది ఇక్కడ చాలా ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేయండి. నేను ఆల్రెడీ రెసిస్టెన్స్ దగ్గర రివర్స్ థర్డ్ టైం టెస్ట్ చేసి ఇమీడియట్గా బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు 36,000 అయితే మనకు ఖచ్చితంగా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో 36 ఈరోజు అసలు థర్స్డే మన ఎక్స్పైరీ డే కాబట్టి ఈరోజు 36,000 అయితే మాత్రం టెస్ట్ చేస్తుంది. 36,121 ఇది మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ ఉంది. ఈ లెవెల్ని మనం టెస్ట్ చేసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మార్కెట్ అనేది రివర్స్ అవుతుంది. మ్యాక్సిమం ఈ 36,000 మార్క్ అయితే సైకలాజికల్ మార్కు. ఈ సైకలాజికల్ లెవెల్ని అయితే ఒకసారి 946 ఇంకో 50 పాయింట్స్ మనకి అప్ సైడ్ ఖచ్చితంగా ట్రావెల్ చేసిన తర్వాత మాత్రం ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. రివర్స్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఏదైతే మన బ్రేక్అవుట్ ఇచ్చిందో ఆ బ్రేక్అవుట్ లెవెల్ని మనం ఒకసారి రీటెస్ట్ చేసి అప్పుడు మార్కెట్ అనేది కొంచెం సైడ్ వేస్లో మూవ్ అయ్యి మనకి 36,121 రీచ్ అవుతుందా లేదనుకుంటే అక్కడ ఒకవేళ రీచ్ అయ్యి స్ట్రాంగ్ ఉన్నట్టయితే రీచ్ అవుతుంది. రీచ్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో ఆ ఓపెనింగ్ రేంజ్కే మనం ఒకసారి ఈ సరౌండింగ్ అరౌండ్లో మనకు ఆఫ్టర్నూన్ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే థర్స్డే ఎక్స్పైరీ మ్యాక్సిమం మనం ఈ పర్టికులర్ ఏరియాలో ఎప్పుడైనా సరే ఇక్కడ ఫైనల్గా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈరోజు. సో ఇది బ్యాంక్ నిఫ్టీ. మనకి నిఫ్టీని మనం చూసినట్టయితే నిఫ్టీ కూడా అదే పరిస్థితి. చూడండి, నిఫ్టీలో మార్కెట్ నిన్న బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత సస్టైనబుల్గా ఉండి ఆల్మోస్ట్ హయ్యర్ లెవెల్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇది ఇండికేషన్ ఏంటంటే మనకు ఖచ్చితంగా రేపు కూడా మార్కెట్ అనేది పాజిటివ్గా కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా పర్వాలేదు, బట్ ఇది సపోర్ట్ ఉంటుంది, మేజర్ సపోర్టు 15,790. ఈ 790 అబవ్ ఉన్నంత వరకు మార్కెట్ అనేది అప్సైడ్ ఉంటుందని ఇక్కడ నేను ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం. 15,936 ఆల్ టైమ్ హైని మనకి ఒకసారి బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి 16,000 వైపు మనకి మార్కెట్ వడివడిగా కొంచెం పైకి దూసుకొని వెళ్తుంది. బట్ ఇది ఇక్కడ ఈరోజు ఈ లెవెల్ని టెస్ట్ చేసే ఛాన్సెస్ అయితే మనకి కనిపిస్తున్నాయి. 16,000 మార్క్ని ఈ సైకలాజికల్ లెవెల్ని టెస్ట్ చేసిన తర్వాత మాత్రం మార్కెట్ అనేది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడికి వెళ్ళాక మనం ఒకసారి రివర్సల్ ట్రేడ్ అనేది మనం ఒకసారి అటెంప్ట్ చేద్దాం. సో ఆల్రెడీ ఇక్కడ ఒక ట్రేడ్ నేను బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడు మార్నింగ్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఎప్పుడైతే బ్రేక్అవుట్ లెవెల్ వచ్చిందో ఈ బ్రేక్అవుట్ లెవెల్లో సో ఇమీడియట్గా ఒక అటెంప్ట్ అని తీసుకొని ఇమీడియట్గా ఇక్కడ తీసుకున్న వెంటనే ఆల్మోస్ట్ ఇక్కడ క్లోజ్ చేయడం అనేది. సో ఈ ఏరియాలో, ఈ పర్టికులర్ ఏరియాలో ఈ 2 క్యాండిల్స్లో మాత్రమే మనకి థర్డ్ క్యాండిల్ రివర్స్ క్యాండిల్ ఫామ్ అయినట్టునే ఇమీడియట్గా మనం ఇక్కడ రీటెస్ట్కి వస్తుందనే ఉద్దేశంతో ఇక్కడ నేను ప్రాఫిట్ బుకింగ్ చేసేసాను. కానీ ఇది రీటెస్ట్కి రాలేదు, ప్రజెంట్ ఇంకా అప్ సైడ్ ట్రావెల్ చేస్తుంది. బట్ చూద్దాం
మళ్ళీ ఒకసారి ఇంకో ఫస్ట్ ఒక పాజిటివ్ ట్రేడ్ క్లోజ్ చేశాను కాబట్టి నెక్స్ట్ ఈ ట్రేడ్ ఇప్పుడు మ్యాక్సిమం ఎంతవరకు అయితే మనకి ట్రావెల్ చేస్తుందో చూసి ఇక్కడ నుంచి ఏమైనా రివర్స్ అయినప్పుడు రివర్సల్ ట్రేడ్ అనేది మరొకసారి అటెంప్ట్ చేద్దాం ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నాను. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి బోత్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ యొక్క సినారియో. సో ఏ ఇండివిజువల్గా స్టాక్ వైజ్ చూసినట్టయితే మనం చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 23 రూపీస్ చాలా పాజిటివ్, స్ట్రాంగ్ పాజిటివ్గా ఉంది. 15.22. హెచ్డిఎఫ్సి 19 రూపీస్. ఐసిఐసిఐ బ్యాంక్ స్టిల్ పాజిటివ్, కంటిన్యూస్గా లాస్ట్ 3 డేస్ నుంచి పాజిటివ్గా ఉంది. ఇన్ఫోసిస్, టీసీఎస్ మాత్రం కొంచెం నెగిటివ్గా ఉంది. ఇన్ఫోసిస్, కోటక్ బ్యాంక్ పాజిటివ్, యాక్సిస్ బ్యాంక్ పాజిటివ్, బజాజ్ ఫైనాన్స్ పాజిటివ్, ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా పాజిటివ్, స్టిల్ పాజిటివ్. సో ఈ విధంగా మనకి ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇండియా విక్స్ కూడా 12.9. సో మార్కెట్ అనేది చాలా స్ట్రాంగ్ పాజిటివ్గా మనకి నడుస్తుంది. కాబట్టి స్ట్రాంగ్ పాజిటివ్గా ఉన్నప్పుడు మార్కెట్ని మనం ఖచ్చితంగా ఇక్కడ ఒక ఈ లెవెల్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. 36,000 అనే మార్క్ని ఖచ్చితంగా ఒకసారి రీచ్ అయిన తర్వాత మాత్రమే మార్కెట్ అనేది రివర్స్ అయ్యే ఛాన్సెస్, దానికోసం వెయిట్ చేద్దాం. సో ఇదండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇవి ఎక్కడ ఎంటర్ అయ్యాను. సో మనం ఇంకో సెకండ్ ట్రేడ్ తీసుకునేటప్పుడు ఒకసారి దాన్ని కూడా డీటెయిల్డ్గా అనాలిసిస్ చేస్తూ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. సో యాజ్ వి డిస్కస్డ్ ఇన్ ద మార్నింగ్, మనం ఒకసారి చూద్దాం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఒకసారి చూద్దాం. చెప్పాను కదా అక్కడ ఉండగానే మార్కెట్ అనేది ఇక్కడ నేను క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నుంచి మార్కెట్ అనేది మ్యాక్సిమం రివర్స్ అయ్యి ఒకసారి రీటెస్ట్ చేసిన తర్వాత మాత్రమే మళ్ళీ మార్కెట్ అనేది జస్ట్ అప్ సైడ్ అనేది 36,130 ఈ రేంజ్ని చేరుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని మనం చెప్పాను. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కంటిన్యూస్గా మనకు మార్కెట్ అనేది అప్ సైడ్ అనేది ఉంటుందనే ఉద్దేశం, స్ట్రాంగ్ పాజిటివ్ ఉంటుందని ఇక్కడ మనం బ్రేక్అవుట్ దగ్గర తీసుకున్నాం. బ్రేక్అవుట్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేయాలి. రీటెస్ట్ చేయడం అనేది ఇక్కడ జరిగింది. ఇప్పుడు చూడండి, ఈ ఏరియాని, ఈ యొక్క లెవెల్ని రీటెస్ట్ చేయడం, లేదంటే ఈ లెవెల్ని రీటెస్ట్ చేయడం జరిగితే ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ రీటెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మార్కెట్ అనేది రివర్స్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ మ్యాక్సిమం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ ఇది ఒకసారి మన స్ట్రాంగ్గా కానీ పాజిటివ్గా ఉన్నట్టయితే కనుక 36,125 వరకు కూడా ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ఈ రెసిస్టెన్స్ లెవెల్ని మినిమం మనకి టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇన్ కేస్ ఇది టెస్ట్ చేయకపోయినా కూడా అట్లీస్ట్ 36,000 ఇక్కడ మనకి టెస్ట్ చేయలేదు. ఎందుకంటే 36,000కి వస్తే మనం ఒకసారి సెల్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు అనుకున్నాం. 36,000 మనకి టెస్ట్ చేయకుండానే మనకి ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మనకి మార్కెట్ అనేది ఫాలో అవడం జరిగింది. సో ఇది మనం ఎక్స్పెక్టెడే, ఎందుకంటే మార్కెట్ అనేది ఖచ్చితంగా రీటెస్ట్ అనేది చేస్తుంది. ఖచ్చితంగా మనకి ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక బై ఎంట్రీ మనం ఇక్కడ తీసుకోవచ్చు. అంటే బై ఎంట్రీ అంటే ఇన్ ద సెన్స్ మనకి పుట్స్ని సెల్ చేసినట్టయితే మనకి ఈరోజు ఎక్స్పైరీ డే కాబట్టి ఒక పుట్ని మనం ఇక్కడ సెల్ చేస్తాం. మనకి నచ్చినంత క్వాంటిటీ, మనకు ఉన్నటువంటి క్యాపిటల్ని బట్టి మన క్వాంటిటీని మనం డిసైడ్ చేసుకోవచ్చు. మనకున్న రిస్క్ అప్టైట్ అనేది మనం చూసుకోవాలి దాన్ని కూడా. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడే మాత్రమే మనం దీన్ని సెల్ చేయగలం. సెల్ చేసిన తర్వాత ఖచ్చితంగా మనకి అట్లీస్ట్ ఈ యొక్క 36,000 మార్క్ని రీచ్ అవుతుందన్న ఉద్దేశంతో ఇక్కడ మనం ఒక పుట్ని సెల్ చేయడం జరిగింది. సెల్ చేసినప్పుడు ఇది ఖచ్చితంగా మనకి ప్రాఫిట్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఇక్కడ ప్రాబిలిటీ ఎక్కువ ఉంది మనం తీసుకునే ట్రేడ్లో. సో ఈ ట్రేడ్ మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాం. మళ్ళీ ఈ ట్రేడ్ అనేది ఏమైంది మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు జస్ట్ ఇక్కడ ఒక 4 క్వాంటిటీ మనం బ్యాంక్ నిఫ్టీలో తీసుకోవడం జరిగింది. 100 క్వాంటిటీ తీసుకోవడం జరిగింది. పుట్స్ని సెల్ చేసాం. సెల్ చేసినప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియాకి వచ్చేసరికి మనం టార్గెట్ కంప్లీట్ అయిపోయినట్టే. సో ప్రజెంట్ 852, 977 ఈ ఏరియాకి వచ్చిన వెంటనే మనం ఇమీడియట్గా, సో లీస్ట్గా ఇది 910 అంటే మనకు ఒక ఈ చాలు. సెల్ చేసినప్పుడు 4 క్వాంటిటీ చేసినట్టయితే కనీసం ఒక 3-4,000 మనకి ఇక్కడ వరకు, అంటే ఇప్పుడు ఎక్కడ ఎంత ఫాస్ట్గా మనకి రికవర్ అయితే అంత ఫాస్ట్గా మనకి అమౌంట్ అనేది వస్తే మనకు పాజిటివ్గా ఉండగానే ప్రాఫిట్లో ఉండగా మనం క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఇదండి ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఇది మ్యాక్సిమం ఇక్కడ సపోర్ట్ ఏరియా. ఈ సపోర్ట్ ఏరియాని క్రాస్ చేస్తే కనుక అప్పుడు మాత్రమే ఫర్దర్గా డౌన్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కానీ లేదనుకుంటే ఇది మంచి స్ట్రాంగ్, ఇది ఎందుకంటే ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేసింది కాబట్టి ఇది రెసిస్టెన్స్ బ్రేక్ చేసిన తర్వాత రీటెస్ట్ చేసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఇది అప్ సైడ్ మూమెంట్ అనేది ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఒక ఎంట్రీ తీసుకున్నాం. ఇది ఒక రైట్ ఎంట్రీ అని నేను భావిస్తున్నాను. ఈ ఎంట్రీ అనేది మనకి ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడైనా సరే మనం క్లోజ్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చే కొంచెం ప్రైస్ యాక్షన్ అనేది మళ్ళీ ఒకసారి నెగిటివ్ క్యాండిల్ ఫామ్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ఇమీడియట్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చిన తర్వాత క్లోజ్ చేసినా మన ప్రాఫిట్ బాగుందంటే ఇక్కడ క్లోజ్ చేస్తాను, లేదంటే వెయిట్ చేసి ఇక్కడ ఈ యొక్క హైని వచ్చినప్పుడు క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇదండి మనకు ప్రజెంట్ ఉన్నటువంటి బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి చూసేద్దాం. నిఫ్టీలో అయితే ఆపర్చునిటీ నాకైతే ఇప్పటివరకు నేను ఒక ట్రేడ్ కూడా తీసుకోలేదు, ఇక్కడ కూడా ఎంటర్ అవ్వలేదు.
సో ఇది నిఫ్టీ మాత్రం ఖచ్చితంగా 16,000 మార్క్ని ఈరోజు రీచ్ అవుతుందా లేదా 960 లెవెల్ వరకు వచ్చి మళ్ళీ ఒకసారి ఫాలో అయ్యేంత వరకు వచ్చే 15,799 లేదంటే అట్లీస్ట్ ఈ లెవెల్ మనకి 15,876 వరకు కూడా ఒకసారి ఫాలో అయిన తర్వాత మాత్రం సో ఈ సరౌండింగ్ ఏరియాలో ఎక్కడైనా సరే క్లోజ్ అయ్యే అవకాశం ఈరోజు ఉంది. థర్స్డే కాబట్టి, ఎక్స్పైరీ డే కాబట్టి. సో ఇన్ కేస్ ఒకవేళ వెళ్ళినా కూడా ప్రీమియమ్స్ పెరిగితే పెరిగిన తర్వాత మళ్ళీ ఒకసారి సెల్లర్స్ మరి అటు నుంచి డౌన్ సైడ్ మార్కెట్ని డ్రైవ్ చేస్తారు. సో ఇందులో మాత్రం 100% గ్యారంటీ ఉంటుంది, ఇందులో డ్రైవ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా మార్కెట్ అనేది ఖచ్చితంగా మళ్ళీ క్లోజింగ్ అనేది ఈ ఏరియాకి మాత్రమే వచ్చి క్లోజ్ అవ్వడం జరుగుతుంది మ్యాక్సిమం. సో ఇదండి ఇది మార్కెట్ యొక్క పరిస్థితి. ఒకసారి మళ్ళీ మనం కంటిన్యూషన్లో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం ఎంట్రీ ఏదైతే తీసుకున్నామో పిఈ సెల్ చేసాం కదా, ఇక్కడ సెల్ చేయడం జరిగింది ఈ పర్టికులర్ ఏరియాకి రాగానే. సో రీటెస్ట్ చేసిన తర్వాత ఒకసారి అప్ సైడ్ మూమెంట్ అనేది ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఈ పర్టికులర్ లెవెల్కి రాగానే మనం చెప్పాను ఈ లెవెల్ అనేది మినిమం మోస్ట్ మినిమమ్ టార్గెట్ హిట్ అయిపోయింది, ఇక్కడ క్లోజ్ చేశాను. సో ప్రాఫిట్లో ఈ యొక్క ట్రేడ్ అనేది క్లోజ్ చేయడం జరిగింది. చూడండి ఇక్కడ నుంచి ప్రైస్ యాక్షన్ మళ్ళీ రివర్స్ అవుతుంది. సో ఇక్కడ రివర్స్ అయినంత మాత్రాన ఈరోజు థర్స్డే ఎక్స్పైరీ డే కాబట్టి ఒక్క రివర్స్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ నెగిటివ్ గ్రీన్ క్యాండిల్ వచ్చినా కూడా మనకి ప్రాఫిట్ అనేది మ్యాక్సిమం ఏంటంటే ఈ యొక్క బయింగ్ సైడ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఈ క్లోజ్ చేయాలి. సెల్లింగ్ సైడ్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం పర్వాలేదు. బట్ ఏదేమైనప్పటికీ మనం ఈ యొక్క కంటిన్యూస్గా ఇది మళ్ళీ సెల్లింగ్ అనేది ఇక్కడ రావచ్చు, ఇక్కడ నుంచి మన తర్వాత ఫర్దర్గా లేదంటే డౌన్ కూడా వెళ్ళిపోవచ్చు. బట్ మినిమమ్ మనకి ఇక్కడ రీటెస్ట్ చేసిన వెంటనే మళ్ళీ మనకి ఈ లెవెల్ని టెస్ట్ చేస్తుందనే ఉద్దేశంతో ప్రాబిలిటీ పక్కాగా ఉండేటువంటి ఒక ట్రేడ్ మాత్రం మనం ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రాబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది మనం చేసే ప్రతి ట్రేడ్లో. కాబట్టి ఇక్కడ నుంచి ఇది ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఒక ప్రైస్ యాక్షన్, ఈ ప్రైస్ యాక్షన్ రాగానే మనం ఇక్కడ క్లోజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం పాజిటివ్గానే మనం క్లోజ్ చేసాం. సో ఇది మనం చూడండి ఇక్కడ నుంచి మనకి ప్రైస్ అనేది మళ్ళీ ఇక్కడ వెళ్తుందా ఇక్కడ వెళ్తుంది ఇవన్నీ మనకు అనవసరం. ఎందుకంటే ఇవన్నీ కూడా నెక్స్ట్ ఫర్దర్గా మనకి వస్తుందా లేదా అనేది పక్కన పెడితే 100% గ్యారంటీగా వచ్చేటటువంటి ఒక ట్రేడ్స్ మాత్రం మనం తీసుకుంటే ప్రాబిలిటీ ఎక్కువ ఉండాలి. బట్ అప్పుడప్పుడు మనకి మన తీసుకునేటువంటి మనం ఎక్కువ ప్రాబిలిటీ ఉన్నటువంటి ట్రేడ్ తీసుకున్నా కూడా ఒక్కోసారి రివర్స్ అవుతుంది, మన అంచనాలకు అనుగుణంగా కాకుండా వ్యతిరేకం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. బట్ తక్కువ కేసెస్ అనమాట. సో మనకి 60-70% మనకి సక్సెస్ రేట్ ఉంటుంది. సో మనకి ట్రేడ్స్లో మనకి 30% మాత్రమే ఫెయిల్యూర్ రేట్ ఉంటుంది. అటువంటి టైంలో మనం తీసుకున్న ట్రేడ్ వెయిట్ చేసి పర్టికులర్గా ఆ లెవెల్కి వచ్చినప్పుడు మాత్రమే ఎంటర్ అయితే ఖచ్చితంగా మనం అనుకున్న ట్రేడ్స్ని మనం ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు అవుతాం. ఖచ్చితంగా ప్రాఫిటబుల్గా మనం ట్రేడింగ్ అనేది మన కెరీర్ని కొనసాగించే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇదండి మనం చూడండి, ఇది ఇప్పుడు ఇమీడియట్ ఈ లెవెల్ రాగానే మనం క్లోజ్ చేసాం. క్లోజ్ చేసిన తర్వాత మన రెడ్ క్యాన్ ఫామ్ అవుతుంది. బట్ ఇది ఇంకొక గ్రీన్ క్యాన్ వచ్చి అప్ సైడ్ మాత్రం 36,000కి అయితే రీచ్ అవుతుంది. మరి రీచ్ అవుతుంది కదా అన్నాను కదని ఇక్కడ వెయిట్ చేయలేకపోయానంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ప్రైస్ యాక్షన్ కాబట్టి ఈ లెవెల్స్ని బట్టి మనం ఖచ్చితంగా మనం రియాక్షన్ ఉంటుందని ఉద్దేశంతో ఇక్కడ క్లోజ్ చేయడం జరిగింది. సో ఇదండి మనం మళ్ళీ ఇంకొక ట్రేడ్ ఏమైనా ఆపర్చునిటీ ఈరోజు థర్స్డే కూడా ఇంకొక ట్రేడ్ కూడా మళ్ళీ ఆపర్చునిటీ వస్తుంది నాకు. వచ్చేటప్పుడు ఏంటంటే 36,000 దాటి 36,100 వరకు వచ్చినట్టయితే మాత్రం ఇక్కడ నుంచి మళ్ళీ ఒక మంచి సెల్ ఎంట్రీ తీసుకుంటాను. సెల్ ఎంట్రీ తీసుకున్నప్పుడు ఇక్కడ ప్రీమియమ్స్ అనేవి ఖచ్చితంగా మనకి ఈ మళ్ళీ డౌన్ సైడ్ మనకి ట్రావెల్ చేస్తుంది అప్ సైడ్ కానీ వచ్చినట్టయితే ఆ టైంలో మనం ఒక ట్రేడ్ ఎంట్రీ ఇంకోటి తీసుకున్నప్పుడు మళ్ళీ దాన్ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. ఇక్కడ ఒక ట్రేడ్ ఎంట్రీ తీసుకున్నాను, ఒకసారి చూడండి. సో ఇప్పుడు చెప్పాను కదా ఇక్కడ ప్రైస్ యాక్స్ని ప్రకారం ఎందుకు ఇక్కడ క్లోజ్ చేసిన అర్థమైందా? చూడండి ఇక్కడ ఎందుకు క్లోజ్ చేయాల్సి వచ్చిందంటే క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే నేను ఎంటర్ అయ్యానో ఆ లెవెల్కి ఆల్మోస్ట్ వచ్చేసింది చూడండి. సో మనకి ఏంటి ప్రాఫిట్ మొత్తం 0 అయిపోతుంది. సో ఇప్పుడు మరలా నెక్స్ట్ క్యాండిల్లో మనకు వస్తుంది ఇక్కడ 36,000 వరకు ఖచ్చితంగా ఈరోజు రీచ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు రీచ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఒక ఎంట్రీ మళ్ళీ మనం ఒకటి తీసుకున్నాం. సెకండ్ టైం మళ్ళీ ఒకసారి ఫాలో అయిపోయిన తర్వాత ఇప్పుడు కన్ఫర్మేషన్ వచ్చేసింది. సో ఇక్కడ ఒక ఎంట్రీ నేను తీసుకున్నాను. ఇప్పుడు ఎంట్రీ తీసుకున్నాక మళ్ళీ నేను వీడియో చేస్తున్నాను. బట్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది సో ఎంట్రీ మీన్స్ ఇక్కడ మళ్ళీ ఒక 2 లాట్స్ మనకి పుట్స్ని సెల్ చేయడం జరిగింది బ్యాంక్ నిఫ్టీలో. సో నెక్స్ట్ టార్గెట్ మనకి ఈ టార్గెట్ రాగానే మనం క్లోజ్ చేస్తాం. సో 36,000ని కూడా రీచ్ అవుతుంది. 36,100 వరకు కూడా మినిమమ్ ఈరోజు అప్ సైడ్ మనకి ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ నుంచి మాత్రం మరొక ఎంట్రీ మళ్ళీ తీసుకుంటాను నేను. సెల్ ఎంట్రీ ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా. సో ఇక్కడ మాత్రం ఇది మాత్రం ఒక ఎంట్రీ తీసుకున్నాను. ఇప్పుడు ఇది టార్గెట్ మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఈ లెవెల్ ఆల్రెడీ టెస్ట్ అయిపోయింది కదా, టెస్ట్ చేసేది కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఈ లెవెల్ని మనం ఇమీడియట్గా నెక్స్ట్ టార్గెట్గా నేను పెట్టుకున్నాను. సో ఈ లెవెల్ని మనం టెస్ట్ చేసిన వెంటనే ఇమీడియట్గా నేను క్లోజ్ చేస్తాను.
తర్వాత ఈ ఫర్దర్గా ఇది ఎంత దూరం వెళ్ళినా కూడా వెయిట్ చేస్తాను మరలా ఇంకో ట్రేడ్ కోసం చూసి ఇక్కడ ఏమైనా మరి ఆపర్చునిటీ అయినా రివర్స్ అయినప్పుడు రివర్సల్ ట్రేడ్ కోసం ఒక దానికి వెయిట్ చేస్తాను. సో ఇది ప్రాబిలిటీ మనం ఇప్పుడు ఉన్న ఈ ట్రేడ్ కూడా మన ప్రాబిలిటీ ఉన్న ట్రేడ్ ఈ ట్రేడ్ని కూడా మనం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఈ ఏరియాకి వచ్చేసరికి మనం క్లోజ్ చేస్తాం ప్రాఫిట్లో. సో ఇదండి ఇప్పుడున్న పరిస్థితి. నెక్స్ట్ ఇది వచ్చాక మనం చూద్దాం మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది. సో ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయినప్పుడు మళ్ళీ ఇంకో ట్రేడ్ ఎంట్రీ తీసుకుంటాను. అప్పుడు మళ్ళీ నేను మీకు సో ఎక్కడ అనేది మన ఎంట్రీ అనేది ఒకసారి మళ్ళీ వీడియోలో కంటిన్యూషన్లో డిస్కస్. ఎస్ చూడండి ఒకసారి మనం ఇప్పుడు అనుకున్న టార్గెట్ అనేది దగ్గరగా వచ్చేసింది. ఈ ఛాన్స్ ఇక్కడ నేను ఎంటర్ అయ్యాను కదా ఒక పుట్స్ని సెల్ చేయడం జరిగింది. సో ఏదైతే ఇప్పుడు ఈ పర్టికులర్ ఏరియాకి రాగానే నేను క్లోజ్ చేస్తానని చెప్పాను. సో ఆల్మోస్ట్ టార్గెట్కి రీచ్ అయిపోయింది. సో ఈ టైంలో మనం ఒక టార్గెట్స్ ఇట్ అయిపోయే టైంలో మనం ఖచ్చితంగా మనం ఇక్కడ నుంచి రివర్స్ అవ్వకముందే మనం ట్రేడ్ని క్లోజ్ చేసుకుంటే మనం ప్రాఫిటబుల్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇది ఈ విధంగా మనం ఇది 36,000 రీచ్ అవుతుంది, బట్ 36,950 వరకు వచ్చేసింది ఆల్రెడీ. సో ఇప్పుడు నేను దీన్ని ట్రేడ్ని క్లోజ్ చేస్తున్నాను. సో ఇది పరిస్థితి. పుట్స్ ఎస్ ఇది ఇక్కడ ఆగే ఛాన్స్ అయితే లేదు, బట్ ఖచ్చితంగా మనకి ఇది 36,000 రీచ్ అవుతుంది. రీచ్ అయినంత అయినా కూడా మనకి ఇప్పుడు కూడా మనం అనుకున్న టార్గెట్కి కొంచెం ముందుగానే ట్రేడ్ని క్లోజ్ చేసుకుంటే ఆల్వేస్ సేఫ్, అంటే మనం సేఫెస్ట్గా ఉంటాం. ఖచ్చితంగా ప్రాఫిట్లోనే ట్రేడ్ని క్లోజ్ చేసిన వాళ్ళు అవుతాం. సో ఏదేమైనప్పటికీ ఇక్కడ నుంచి ఇది సరిపోతుంది, ఇది పక్కాగా. ఎందుకంటే మనకి ఇదే చెప్పాను, ప్రాబబిలిటీ ఉన్న ట్రేడ్స్లో మాత్రమే మనం ఎంటర్ అవ్వాలి. అప్పుడు కూడా ఎగ్జిట్ కూడా ప్రాపర్గా ఎగ్జిట్ అనేది మనం వెయిట్ చేసి అయినా సరే ఎగ్జిట్ అనేది కొంచెం ఎర్లీగానే తీసుకోవాలి. అప్పుడు మాత్రం మనం ప్రాఫిట్స్ని ఎక్కువగా మనం మెయింటైన్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇదండి చూడండి, ఇది రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది కదా, వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ మనలాగే బుక్ చేసుకున్న వాళ్ళు చాలామంది ప్రాఫిట్ బుక్ చేస్తారు. మళ్ళీ ఈ లెవెల్ రీచ్ అవుతుంది. రీచ్ అయిన తర్వాత మనకి ఈ లెవెల్ వరకు రీచ్ అయిన తర్వాత మాత్రం మళ్ళీ అప్ సైడ్ మళ్ళీ మొమెంటం. ఈలోపు చాలా టైం పడుతుంది. సో ఈలోపు మనకి ఏవైనా న్యూస్ రావచ్చు, ఏదైనా అవ్వచ్చు. మనకి ఖచ్చితంగా మనం ఎప్పుడైతే మనం క్లోజ్ చేస్తున్నామో ఆ టైంలో మనం మెజారిటీ ఎక్కువ మంది సేఫెస్ట్ ట్రేడర్స్ అందరూ కూడా క్లోజ్ చేస్తాం. ఇప్పుడు ఇంకొక అవకాశం ఉన్నట్టయితే కనుక సో ఇంకొక ట్రేడ్ గురించి చూస్తున్నాను. ఒకవేళ ఇన్ కేస్ కానీ ఇక్కడ 36,100 వరకు కానీ వచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా మనం 2 o'clock ఆ టైంలోనే 2:30 ఆ టైంలోనే సరే ఒక ట్రేడ్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాను. సెల్లింగ్ ద్వారా మాత్రమే మనం అమౌంట్ని మనం ఇందులో ఎర్న్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే రిస్క్ ఎక్కువ ఉంటుంది సెల్లింగ్లో, బట్ అట్ ద సేమ్ టైం థర్స్డే కాబట్టి మనకి రిస్క్ ఉన్నప్పుడు కూడా ప్రాపర్గా మనం సరైన లెవెల్స్లో మనం మాత్రమే మనం ఎంటర్ అయ్యి కరెక్ట్గా మనం రెసిస్టెన్స్ని మన సపోర్ట్స్ని బేస్ చేసుకుని మాత్రమే మనం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా మనం ప్రాబిలిటీ ప్రకారం ఖచ్చితంగా ఎక్కువగా ప్రాఫిట్స్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి దీన్ని బట్టి ఇదంతా కూడా నాలెడ్జ్ అండి. నాలెడ్జ్ బేస్డ్గా మాత్రమే వస్తుంది. మనకి ఎక్కడ ట్రేడ్ ఎంటర్ అవ్వాలి, ఏ టైంలో ఎలా ఉండాలి, ఏ రోజు ఎలా ట్రేడ్ చేయాలి, ప్రీవియస్ డే యొక్క హిస్టరీని బట్టి మనం నెక్స్ట్ ఏంటి టార్గెట్స్ ఏంటి, ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, సో ఎక్కడి నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇవన్నీ కూడా మనం ఇది చూస్తే ఈ నాలెడ్జ్ని బేస్ చేసుకుని మాత్రమే మనం చేస్తూ ఉంటాం. చూడండి ఒకసారి మనం లాస్ట్లో ఇంకొక ట్రేడ్ని అటెంప్ట్ చేద్దామనే ఉద్దేశంతో చెప్పాను. ఇప్పుడు 36,000కి మనకి రీచ్ అవుతున్నాం. 36,000కి సైకలాజికల్ మార్కెట్ని రీచ్ అయినా అట్లీస్ట్ మనం అటెంప్ట్ చేయొచ్చు. 36,100 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని మనం డిస్కస్ చేసాం ఇదే వీడియోలో. బట్ కానీ నేను చెప్పాను చూసారా, ఇక్కడ ఇందాక నేను ఇక్కడ టార్గెట్ ఎందుకు బుక్ చేశాను చూసారా, కరెక్ట్గా లెవెల్కి వచ్చే ముందుగానే బుక్ చేశాను. ఇక్కడ ఒక ట్రేడ్ని క్లోజ్ చేశాను. సో దీని ముందు డిస్కస్ చేసాం దాని గురించి కూడా. సో ఇక్కడ అయిన తర్వాత మనకి నెక్స్ట్ ఫర్దర్గా చూడండి, ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. సైడ్ వేస్లో వెళ్తుందని చెప్పాను, సైడ్ వేస్లోనే ఉంది. ఆల్మోస్ట్ ఇంకా డౌన్ సైడ్ మళ్ళీ వచ్చినప్పుడు ఇక్కడ మరి ఇంకా ఛాన్స్ ఉండదు. ఒకవేళ వెళ్తే లాస్ట్ మినిట్లో ఏమైనా సరే వెళ్తే ఫాస్ట్గా వెళ్ళినప్పుడు కూడా ఇంకా ట్రేడ్ ఆపర్చునిటీ మరి రాదు. అక్కడ నుంచి మరి మా మార్కెట్ మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్సెస్ తక్కువ. ఎందుకంటే ఈ ఏరియాలో కన్సల్టేట్ అయిపోయింది ఆల్మోస్ట్. మనం ఏం చెప్పాము ఇందాక ఈ వీడియోలో, ఆల్మోస్ట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో ఆ ఏరియాకి దగ్గరగా ఇటువైపు ఈ యొక్క సపోర్ట్ ఏరియా పైన ఈ ఏరియాలో ఎక్కడైనా సరే ఈ ఈవినింగ్ లోపు క్లోజ్ అవుతుంది, లేదనుకుంటే ఓపెనింగ్ ఏరియాకి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేస్తుందని చెప్పేసి అనుకున్నాం. కానీ మార్కెట్ ఎప్పటివరకు ట్రావెల్ చేసి ఉంటే 36,120 వరకు వెళ్ళుంటే అక్కడ నుంచి ఖచ్చితంగా ఒక రివర్సల్ ట్రేడ్ తీసుకుంటే ఫైనల్ ట్రేడ్గా లాస్ట్ ట్రేడ్గా మనం ఇక్కడెక్కడ ఫైనల్గా క్లోజ్ చేసి ఉండేవాళ్ళం. ఖచ్చితంగా ఇంకో ట్రేడ్ కూడా మనం ఎగ్జిక్యూట్ చేసి ఉండేవాళ్ళం.
కానీ ఇక్కడ యాక్చువల్గా మనకి అనుకున్న లెవెల్కి 36,000 కూడా వెళ్ళలేదు, 35,990 వరకు వెళ్ళింది. ఒక 10 పాయింట్స్ ముందుగానే ఇక్కడ రివర్స్ అయింది, ఇక్కడ కూడా ఆల్మోస్ట్ రివర్స్ అయిపోయింది. ఇక్కడికి వెళ్ళినా కూడా ఇది థర్డ్ అటెంప్ట్ ఇస్తుంది అనుకున్నాం, 36,000 మార్క్ని టచ్ చేస్తుందేమో అనుకున్నాం, కానీ బట్ ఇక్కడ టచ్ చేయలేదు. బట్ ఇక్కడ లేని సందర్భంలో ఇప్పుడు మనకి ఇంకా ట్రేడ్ అనేది ఇంకా పూర్తిగా లేదు. థర్డ్ అంటే మనం ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నాం, ఫస్ట్ ట్రేడ్ బ్రేక్అవుట్ ట్రేడ్, తర్వాత మనం ఇక్కడ రివర్సల్ అనేది మనం ఎక్కడి నుంచి 36,000కి వెళ్ళాక మనం రివర్సల్ ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాం, కానీ వెళ్ళలేదు. బట్ అది మనకి ఆల్మోస్ట్ రీటెస్ట్కి వస్తుందని చెప్పాను, రీటెస్ట్కి వచ్చేసింది. రీటెస్ట్కి వచ్చాక ఇక్కడ ఒక మళ్ళీ బై ఎంట్రీ తీసుకున్నాను, బై ఎంట్రీ తీసుకొని ఇక్కడ ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకున్నాను, అంటే పుట్స్ని సెల్ చేశాను. సెకండ్ ట్రేడ్ తీసుకొని ఇక్కడ క్లోజ్ చేశాను. చెప్పాను మీకు ఈ లెవెల్ టార్గెట్ పెట్టుకున్నప్పుడు కూడా. సో ముందుగానే ఈ లెవెల్ ఒక సైకలాజికల్ లెవెల్ ఇక్కడ ఒక లెవెల్ ఉంది కాబట్టి ప్రైస్ యాక్షన్ ప్రకారం ఇక్కడ క్లోజ్ చేస్తాను చెప్పాను, క్లోజ్ చేశాను, ప్రాఫిట్ బుక్ చేశాను ఇక్కడ కూడా. ప్లస్ థర్డ్ టైం మనకి ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళకుండా ఇక్కడ ఎప్పుడైతే మళ్ళీ ఒకసారి డౌన్ సైడ్ వచ్చిందో ఈ లెవెల్కి వచ్చిందో మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఈ లెవెల్ మనకు మార్కెట్ మనం ఇది చెప్పుకున్నాం, ఈ లెవెల్కి వచ్చేసి రీచ్ అయిపోయింది, వెంటనే ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో ట్రేడ్ కోసం వెయిట్ చేస్తే ఆ ట్రేడ్ మనకు రాలేదు. 3 టైమ్స్ మాత్రమే ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో, అది ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీలో మాత్రమే మనం 3 ట్రేడ్స్ వచ్చాయి. 3 ట్రేడ్స్ కూడా మనం ప్రాఫిటబుల్గా బుక్ చేయడం జరిగింది. ఇది మనం చెప్పాల్సినటువంటి విషయం. రేపు కూడా మార్కెట్ అనేది ఇప్పుడు చూడండి ఇది కంటిన్యూస్గా ఉంది కాబట్టి మార్కెట్ మ్యాక్సిమం ఈ యొక్క లెవెల్ పైన ఉన్నంత వరకు మనకి ఇంకా పాజిటివ్గా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. రేపు అయితే ఫ్లాట్గా కానీ ఏదైనా కొంచెం గ్యాప్ డౌన్లో కానీ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో గ్యాప్ అప్ అనేది కొంచెం అవకాశాలు తక్కువ ఉన్నాయి. బట్ ఏదేమైనప్పటికీ ఇన్ బిట్వీన్ ఈ ఏరియాలో మన మ్యాక్సిమం మార్కెట్ అనేది అయితే కొంచెం గ్యాప్ డౌన్ కానీ కొంచెం గ్యాప్ అప్ కానీ లేదంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ప్రాఫిట్ బుకింగ్ ముందుగానే వచ్చినట్టయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది, ఓపెన్ అయినా ఇది ఒక సపోర్ట్స్ తీసుకొని 35,580 మళ్ళీ అప్ సైడ్ మళ్ళీ ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. బట్ 16,000 దగ్గరగా ఉంది కాబట్టి మ్యాక్సిమం నిఫ్టీలో అయితే మాత్రం ఛాన్సెస్ ఏంటంటే 960, 950 సంథింగ్ 953 వరకు కూడా మనకి ఈరోజు ట్రావెల్ చేసింది. ట్రావెల్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయ్యి ఆల్మోస్ట్ సైడ్ వేస్లోనే ఉంది. ఆల్మోస్ట్ ఇది చూసినట్టయితే ఓపెనింగ్ ప్రైస్ కంటే కూడా ఆల్మోస్ట్ హయ్యర్ లెవెల్లో 70 పాయింట్స్ పాజిటివ్గానే క్లోజ్ అయింది. బట్ ఇప్పుడు మనకి రేపు ఓపెన్ అయితే ఆల్మోస్ట్ ఈ ఏరియాలో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. 15,873 అబోవ్ మనకి ఇక్కడ ఈ రోజు ఎక్కడైతే ఓపెన్ అయిందో అదే ఏరియాలో మనకు ఓపెన్ అయ్యి కొంచెం ప్రాఫిట్ బుకింగ్తో ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదనుకుంటే ఫ్లాట్ కానీ లేదా ఇన్ కేస్ కానీ వస్తే డైరెక్ట్గా 16,000 మార్క్నే ఓపెన్ అయితే అక్కడ నుంచి మాత్రం సెల్లింగ్ మాత్రం వస్తుంది ఖచ్చితంగా. సో ఇక్కడ మార్నింగ్ అవర్ ఫస్ట్ ఇక్కడ కానీ ఓపెన్ అయినట్టయితే కనుక మార్కెట్ 16,000 కానీ డైరెక్ట్గా కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే 16,000 ఆల్మోస్ట్ రీచ్ అయిపోతుంది. రీచ్ అయిన వెంటనే ఇక్కడ నుంచి మనకి ఇమీడియట్గా సైకలాజికల్ మార్కెట్ సెల్లింగ్ వస్తుంది. సెల్లింగ్ వచ్చినప్పుడు మనకి మళ్ళీ ఎక్కడ వరకు అంటే ప్రీవియస్ డే ఈ రోజు క్లోజింగ్ ఎక్కడైతే ఉందో ఆ క్లోజింగ్ వరకు వచ్చి అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది కొంచెం సైడ్ వేస్లో మూవ్ అయ్యి ఆల్మోస్ట్ అయితే అయితే మళ్ళీ 16,000 మార్క్ని బ్రేక్ చేస్తుందా లేదనుకుంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఫాల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇదండి మనకి బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క లెవెల్స్. రేపటికి కూడా మన లెవెల్స్ని ఒకసారి డిస్కస్ చేసాం. ఇది మన యొక్క వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.